Dear viewers, welcome back to our channel Sahastra 26, The Knowledge of English. మనం 50-50 సిరీస్లో భాగంగా ఈ 34th వీడియో లెసన్లో హ్యావ్ అనే వెబ్ గురించి డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. మనం జనరల్గా హ్యావ్ అంటే కలిగి ఉండుట అనే అర్థంలో ఎక్కువగా వాడుతుంటాం, కానీ ఈ హ్యావ్ అనే వెబ్ రెండు రకాలుగా యాక్ట్ చేస్తుంది. ఒకటి ఏంటంటే మెయిన్ వెర్బ్గా, రెండోది హెల్పింగ్ వెబ్గా. మెయిన్ వెర్బ్గా యాక్ట్ చేసేటప్పుడు ఈ హ్యావ్కి రకరకాల అర్థాలు ఉంటాయి. అదే హెల్పింగ్ వెబ్గా యూజ్ చేసేటప్పుడు కూడా దాని యొక్క ఫంక్షన్స్ కాస్త డిఫరెంట్గా ఉంటాయి. అయితే ఈ హ్యావ్ని మెయిన్ వెర్బ్గా ఎలా యూజ్ చేస్తారు, అలా యూజ్ చేసేటప్పుడు దాని యొక్క అర్థాలు ఏంటి అనే విషయాన్ని, అలాగే హెల్పింగ్ వెబ్గా ఈ హ్యావ్ని ఎలా యూజ్ చేస్తూ ఉంటారు ఇంగ్లీష్లో అనే విషయాలన్నీ కూడా డీటెయిల్గా మోర్ ఎగ్జాంపుల్స్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా హ్యావ్ అనే వెబ్కి మెయిన్ వెర్బ్ యొక్క ఫామ్స్ ఏంటి, హెల్పింగ్ వెర్బ్ యొక్క ఫామ్స్ ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. హ్యావ్ని మనం మెయిన్ వెర్బ్గా యూజ్ చేసినట్లయితే మిగతా మెయిన్ వెర్బ్స్ లాగే దానికి కూడా V1, V2, V3 ఇంగ్ ఫామ్ ఉండడం జరుగుతుంది. అంటే ఈ 4 ఫామ్స్లో మనం హ్యావ్ని మెయిన్ వెర్బ్గా యూజ్ చేసేటప్పుడు రకరకాల టెన్సెస్లో మనం వాడచ్చు అనమాట. చూడండి, మెయిన్ వెర్బ్గా తీసుకున్నట్లయితే సింగులర్ అయితే హ్యాస్, ప్లూరల్ అయితే హ్యావ్. అంటే ఏదైనా మనం సింగులర్ సబ్జెక్ట్లో యూజ్ చేసినట్లయితే అప్పుడు హ్యాజ్ యూజ్ చేస్తాం, అదే ప్లూరల్ అయితే హ్యావ్ యూజ్ చేయడం జరుగుతుంది V1గా. అదే V2 అయితే హ్యాడ్, అంటే పాస్ట్ టెన్స్లో మనం యూజ్ చేసేటప్పుడు హ్యాడ్ యూజ్ చేస్తుంటాం. అలాగే V3 అంటే పెర్ఫెక్ట్ టెన్సెస్లో మనం యూజ్ చేసేటప్పుడు V3ని మనం ఒకవేళ హ్యావ్ యొక్క V3 వాడదలుచుకుంటే మనం హ్యాడ్ యూజ్ చేయవలసి ఉంటుంది. అలాగే ఇంగ్ ఫామ్స్లో హ్యావింగ్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా హ్యావ్కి మెయిన్ వెర్బ్గా ఈ ఫామ్స్ ఉంటాయి. అదే హెల్పింగ్ వెర్బ్ అయితే ఓన్లీ ప్రెజెంట్, పాస్ట్ ఫామ్స్ మాత్రమే ఉంటాయి మిగతా హెల్ప్ వెర్బ్స్ లాగే. ఇక్కడ చూడండి, హెల్పింగ్ వెర్బ్గా తీసుకున్నట్లయితే హ్యావ్కి హ్యాజ్, హ్యావ్ ఫామ్స్ ఉంటాయి. హ్యాజ్ సింగులర్ అయితే, హ్యావ్ అయితే ప్లూరల్. అలాగే పాస్ట్ అయితే హ్యాడ్ ఉంటుంది. ఈ విధంగా హ్యావ్కి మెయిన్ వెర్బ్గా, హెల్పింగ్ వెర్బ్గా ఈ ఫామ్స్ ఉంటాయి. మనం ఈ హ్యాస్, హ్యావ్లను సబ్జెక్ట్ని బేస్ చేసుకొని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. అదే మీకు పాస్ట్ కానీ మిగతా టెన్సెస్లో ఆ కన్ఫ్యూషన్ ఉండదు. అదే మీకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో అయితే సబ్జెక్ట్ని బేస్ చేసుకొని హ్యాజ్, హ్యావ్ రావడం జరుగుతుంది. చూడండి, సబ్జెక్ట్ ఐ, వి, యూ, దే ఏదైనా ప్లూరల్ అయితే హ్యావ్ యూజ్ చేయాలి దాని తర్వాత. అదే సబ్జెక్ట్లో హీ, షీ, ఇట్ అలాగే ఏదైనా సింగులర్ వచ్చినట్లయితే దాని తర్వాత హ్యాస్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా మన సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఈ హ్యాస్ కానీ, హ్యావ్ కానీ వాటి యొక్క ఫామ్స్ మనం యూజ్ చేసేటప్పుడు ఈ సబ్జెక్ట్ని బేస్ చేసుకుని ఈ విధంగా మనం హ్యాజ్, హ్యావ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. మనం హ్యావ్ని, అదే హ్యావ్, హ్యాస్ కానీ వీటిని మనం బేసిక్గా మెయిన్ వెర్బ్గా యూజ్ చేసేటప్పుడు ఏదైనా కలిగి ఉండుట అనే దాన్ని తెలియజేస్తూ ఉంటుంది. అంటే ఓనర్షిప్ కానీ ఏదైనా పొజిషన్ కానీ మనం చెప్పేటప్పుడు ఈ హ్యాజ్, హ్యావ్ మనం యూజ్ చేస్తూ ఉంటాం మెయిన్ వెర్బ్గా. టేక్ ఏ లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్. ఐ హ్యావ్ ఏ స్కూటర్, నాకు స్కూటర్ ఉంది అంటే దాని అర్థం ఏంటి, నేను స్కూటర్ కలిగి ఉన్నానని చెప్పి దాని అర్థం. అలాగే షీ హ్యాస్ 2 phones, ఆమెకు 2 phones ఉన్నాయి, ఆమె 2 ఫోన్లు కలిగి ఉందని చెప్తే ఇక్కడ చూడండి, షీ థర్డ్ పర్సన్ కాబట్టి ఇక్కడ హ్యాస్ యూజ్ చేసాం, షీ వచ్చింది కాబట్టి హ్యాస్ యూజ్ చేసాం. ఇక్కడ చూడండి, ఐ డోంట్ హ్యావ్ ఏ ల్యాప్టాప్, నాకు ల్యాప్టాప్ కలిగి లేదు అంటే ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్లో మన తాలూకు ఓనర్షిప్ నేను తెలియజేస్తున్నాం, నాకు ల్యాప్టాప్ లేదని చెప్తున్నాం. అలాగే షీ డజంట్ హ్యావ్ డిగ్రీ, ఆమెకు డిగ్రీ లేదన్నాం. ఇక్కడ చూడండి, మనకి కాస్త డౌట్ వస్తుంటుంది, షీ డజంట్ హ్యావ్ లేకపోతే షీ డజంట్ హ్యాజ్ అని. ఎందువల్లంటే ఇది పాజిటివ్ సెంటెన్స్ తీసుకుంటే మనం హ్యాజ్ యూజ్ చేస్తాం. అయితే పాజిటివ్లో మనం హ్యాజ్ యూజ్ చేసినప్పటికీ నెగిటివ్లో హ్యావే యూజ్ చేయాలి. టేక్ ఏ లుక్ ఎట్ ఎగ్జాంపుల్. షీ హ్యాస్ డిగ్రీ, ఆమె డిగ్రీ ఉంది. ఆమె డిగ్రీ లేదని చెప్పడానికి అప్పుడు ఎలా చెప్పాలి, షీ డజంట్ హ్యావ్ ఎ డిగ్రీ అని చెప్పాలి తప్ప షీ డజంట్ హ్యాస్ డిగ్రీ అని చెప్పి చెప్పకూడదు. ఇలా షీ డజంట్ హ్యావ్ డిగ్రీ అని చెప్పి మనం నెగిటివ్లో ఈ డజంట్ తర్వాత కూడా మనం హ్యావ్ యూజ్ చేసి ఉంటుంది, హ్యాస్ కాకుండా. నెక్స్ట్, ఐ డోంట్ నో హూ హ్యాస్ ద డీటెయిల్స్, ఎవరు డీటెయిల్స్ కలిగి ఉన్నారో, ఎవరి దగ్గర డీటెయిల్స్ ఉన్నాయో నాకు తెలియదు అని చెప్పి ఇలా అంటూ ఉంటాం. ప్రధానంగా ఎక్కువ సందర్భాల్లో మనం ఏదైనా కలిగి ఉంటే అనే అర్థంలో ఈ హ్యాస్, హ్యావ్లను మనం మెయిన్ వెర్బ్గా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, మనం హ్యావ్ యొక్క ఫామ్స్లను స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా ఎక్కువ సందర్భాల్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మరికొన్ని ఉపయోగాలు చూద్దాం. టేక్ అంటే ఏదైనా తీసుకొనుట, టేక్ ఏ మీల్, టేక్ ఏ డ్రింక్, టేక్ ఏ బాత్, టేక్ ఏ లెసన్. ఇలా మనం ఏదైనా తీసుకోవడం అన్న సెన్స్లో ఇలాంటివన్నీ యూజ్ చేస్తూ ఈ టేక్ ప్లేస్లో మనం హ్యావ్ యూజ్ చేస్తూ ఉంటాం. టేక్ ఏ లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్.
ఎట్ వాట్ టైమ్ డూ యూ హ్యావ్ మీల్. చూడండి, ఎట్ వాట్ టైమ్ డూ యూ హ్యావ్ ఎ మీల్ అంటే మీరు ఏ టైంకి భోజనం చేస్తారు, భోజనం తీసుకుంటారు. అంటే ఇక్కడ హ్యావ్ ప్లేస్లో టేక్ మనం యూజ్ చేయొచ్చు. అంటే ఏదైనా తినుట అని అర్థంలో మనం హ్యావ్ యూజ్ చేస్తుంటాం. ఇలా మీరు ఏ టైంలో భోజనం చేస్తారని చెప్పడానికి ఇలా మనం హ్యావ్ యూజ్ చేస్తూ ఉంటాం తినడం అని అర్థంలో. నెక్స్ట్ వన్, విల్ యూ హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ. ఒక కప్పు కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా. ఇక్కడ టీ అన్నాం అంటే ఒక కప్పు టీ తీసుకుంటారని చెప్పి ఏదైనా తాగుట అని అర్థంలో కూడా మనం హ్యావ్ యూజ్ చేస్తుంటాం. విల్ యూ హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ, ఒక కప్పు టీ తీసుకుంటారా అని చెప్పి. నెక్స్ట్, నౌ ఐఎమ్ హ్యావింగ్ ఎ బాత్. నేను ఇప్పుడు స్నానం చేస్తున్నాను అని చెప్పేటప్పుడు మనం హ్యావ్ ఏ బాత్ కానీ టేక్ ఏ బాత్ కానీ యూజ్ చేయొచ్చు. నౌ ఐఎమ్ హ్యావింగ్ ఏ బాత్, ఇప్పుడు నేను స్నానం చేస్తూ ఉన్నాను అని చెప్పి మనం అక్కడ ఆ యాక్షన్ జరుగుతుందని చెప్పి ఇంగ్ ఫామ్లో చెప్పాం ఐఎమ్ హ్యావింగ్ ఏ బాత్ అని. నెక్స్ట్, జస్ట్ నౌ వీ హ్యావ్ హ్యాడ్ ఎ లెసన్ ఆన్ హిస్టరీ. ఇప్పుడే మేము హిస్టరీ మీద లెసన్ విన్నాం. చూడండి, వీ హ్యావ్ హ్యాడ్ అన్నాం అంటే ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేసి హ్యావ్ తర్వాత హ్యాడ్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఈ హ్యావ్ అనేది హెల్పింగ్ వెర్బ్, ఈ హ్యాడ్ అనేది మెయిన్ వెర్బ్. ఇప్పుడే మేము హిస్టరీ మీద లెసన్ విన్నాం అని చెప్పి ఇలా ఏదైనా లెసన్ వినేటప్పుడు కూడా ఇటువంటి అర్థాల్లో మనం హ్యావ్ యొక్క ఫామ్స్ యూజ్ చేస్తుంటాం. అంటే ఏదైనా భోజనం చేయడం, తినడం, త్రాగడం, అలాగే స్నానం చేయడం, ఏదైనా లెసన్ వినడం, ఈ అర్థాల్లో మనం హ్యావ్ని ఎక్కువగా స్పోకెన్ ఇంగ్లీష్లో వాడుతుంటాం. నెక్స్ట్, గివ్, ఏదైనా ఇవ్వడం. జనరల్గా పార్టీలు వంటివి ఇవ్వడం, ట్రీట్ పార్టీలు అంటారు కదా, చిన్న చిన్న విందులు, ఇలాంటి ఇవ్వడం అనే సెన్స్లో మనం ఎక్కువగా హ్యావ్ యూజ్ చేస్తుంటాం. ఈ హ్యాస్ హ్యాడ్ జస్ట్ టీ పార్టీ, అతను ఇప్పుడే టీ పార్టీ ఇచ్చాడు. అయితే ఈ వాక్యం మనకు రెండు రకాలుగా మీనింగ్స్ ఇస్తుంది. అతను ఇప్పుడే టీ పార్టీ తీసుకున్నాడు అని అర్థం వస్తుంది, అలాగే ఇచ్చాడని కూడా అర్థం కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. చూడండి, ఈ హ్యాస్ హ్యాడ్ జస్ట్ టీ పార్టీ అన్నాం. ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ గ్రాండ్ పార్టీ ఆన్ ద ఈవ్ ఆఫ్ మై బర్త్డే. నా బర్త్డే సందర్భంగా నేను ఒక పెద్ద పార్టీ నేను అందుకోబోతున్నాను లేదా ఇవ్వబోతున్నాను అని చెప్పి రెండు రకాలుగా కూడా మనకి ఇక్కడ అర్థం రావడం జరుగుతుంది. ఇలా ఏదైనా చిన్న పార్టీలు, విందులు ఇవ్వడం అన్న సెన్స్లో కూడా మనం హ్యావ్ యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ యూజ్ ఆఫ్ హ్యావ్ ఈస్ యాజ్ ఎ మెయిన్ వెర్బ్ ఎంజాయ్, ఆనందించుట. ఏదైనా ఆనందించడం అర్థంలో కూడా మనం హ్యావ్ యూజ్ చేస్తుంటాం. దే హ్యాడ్ నైస్ పిక్నిక్ ఎస్టర్డే. నిన్న వాళ్ళు మంచి పిక్నిక్ కలిగి ఉన్నారు. అర్థం ఏంటి, పిక్నిక్లో బాగా ఎంజాయ్ చేశారని చెప్పి దాని అర్థం ఇక్కడ చూడండి, హ్యాడ్ యూజ్ చేస్తాం, ఎస్టర్డే అన్నాం అంటే పాస్ట్లో యూజ్ చేస్తాం అలా. నెక్స్ట్, హ్యావ్ ఎ గుడ్ టైమ్, ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అంటాం. హ్యావ్ ఎ గుడ్ టైమ్ అంటే బాగా ఆనందించండి, బాగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని చెప్పేటప్పుడు ఇలా హ్యావ్ ఎ గుడ్ టైమ్ అని చెప్పి అంటూ ఉంటాం. నెక్స్ట్, అండర్గో, ఏదైనా ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు, ఎవరైనా ఏదైనా ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు దాన్ని అండర్గో అనే మనం ఒక వెబ్ ఉపయోగించి చెప్తూ ఉంటాం. అలాంటి సందర్భంలో కూడా మనం హ్యావ్ యూజ్ చేస్తుంటాం. షీ హ్యాస్ బీన్ హ్యావింగ్ ట్రీట్మెంట్ ఫర్ ఎ హార్ట్. ఆమె గుండె గురించి ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. చూడండి, ఇక్కడ హ్యావింగ్ అన్నాం అంటే ఇక్కడ తీసుకోవడం, ఆ ట్రీట్మెంట్ తీసుకోవడం అర్థం ఇక్కడ హ్యావింగ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఈ హ్యాడ్ ఓపెన్ హార్ట్ సర్జరీ లాస్ట్ మంత్. అతను పోయిన నెల ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నాడు. ఆ చేయించుకున్నారని చెప్పడానికి ఇలా మనం ఇక్కడ హ్యాడ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఎక్స్పీరియన్స్, ఏదైనా ప్రాబ్లం కానీ డిఫికల్టీ కానీ అనుభవించేటప్పుడు, ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు కూడా దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇలా హ్యావ్ యొక్క ఫామ్స్ యూజ్ చేస్తుంటాం. ఐ డోంట్ హ్యావ్ ఎనీ డిఫికల్టీ నౌ. నాకు ఇప్పుడు ఎటువంటి సమస్య లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పేటప్పుడు ఇలా ఐ డోంట్ హ్యావ్ అని చెప్పి అనవచ్చు. అలాగే షీ హ్యాడ్ మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ యర్ లైఫ్. ఆమె తన జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ని ఎక్స్పీరియన్స్ చేసిందంటే అనుభవించిందని చెప్పి అర్థంలో ఇలా మనం హ్యాడ్ యూజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మనం ఎవరి యొక్క గుణాల గురించి చెప్పేటప్పుడు కూడా హ్యావ్ యొక్క ఫామ్స్ యూజ్ చేస్తుంటాం. చూడండి, షీ హ్యాడ్ లాట్ ఆఫ్ పేషెన్స్ ఇన్ ద పాస్ట్. ఆమె అంటే ఆమెకు గతంలో చాలా సహనం ఉండేది, అని చెప్పేటప్పుడు ఇలా హ్యాడ్ యూజ్ చేస్తాం పాస్ట్ కాబట్టి. నెక్స్ట్, దే హ్యావ్ గుడ్ అండర్స్టాండింగ్ ఫర్ ఈచ్ అదర్. వాళ్ళు ఒకరినొకరు మంచి అండర్స్టాండింగ్ కలిగి ఉన్నారు, అది కూడా ఒక మంచి క్వాలిటీయే కదా. ఇలా క్వాలిటీస్ చెప్పేటప్పుడు మనం ఇలా హ్యావ్ ఫామ్స్ యూజ్ చేస్తుంటాం. అలాగే మనకు గల పని గురించి చెప్పేటప్పుడు కూడా మనం వాడుతూ ఉంటాం. చూడండి, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ నౌ, డోంట్ డిస్టర్బ్ మీ. ఇప్పుడు నాకు చాలా పని ఉంది, నన్ను డిస్టర్బ్ చేయకని చెప్పేటప్పుడు ఐ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ అన్నాం. నెక్స్ట్, హీ హ్యాస్ నథింగ్ టు డూ. అతనికి చేయడానికి ఏమీ లేదు, చేయడానికి ఏ పని లేదని చెప్పి ఇలా చెప్పేటప్పుడు హ్యాస్ నథింగ్ అని చెప్పి ఇలా మనం చెప్పాం. అలాగే మనకు గల భావాలు, అనుభూతుల గురించి కూడా చెప్పేటప్పుడు హ్యావ్ యొక్క ఫామ్స్ యూజ్ చేస్తుంటాం. వన్స్ షీ హ్యాడ్ డీప్ లవ్ ఫర్ హిమ్. ఒకప్పుడు ఆమెకు అతని మీద చాలా గాఢమైన ప్రేమ ఉండేది. ఆ గాఢమైన ప్రేమ అని చెప్పడానికి ఇలా డీప్ లవ్ యూజ్ చేసి హ్యాడ్ అని చెప్పాం, గతంలో ఉండదని చెప్పడానికి. నెక్స్ట్, ఐ హ్యావ్ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆన్ స్వీట్స్. నాకు స్వీట్స్ అంటే పిచ్చి అభిమానం, అంటే
ఇంకా కనబడితే చాలు నోరు ఊరుతుంది, ఎలా అయినా సరే తినేయాలనిపిస్తుంది అని చెప్పి ఇలా చెప్పేటప్పుడు హ్యావ్ స్ట్రాంగ్ ఫీలింగ్ అని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఏదైనా మనకు గల డిసీజెస్ గురించి చెప్పేటప్పుడు కూడా ఈ హ్యావ్ యొక్క ఫార్మ్స్ యూజ్ చేస్తుంటాం. ఐ హ్యాడ్ ఏ సివియర్ హెడేక్ ఎస్టర్డే. నాకు నిన్న చాలా తీవ్రమైన హెడేక్ ఉందని చెప్పి ఇలా హ్యాడ్ ఏ సివియర్ హెడేక్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, డూ యూ హ్యావ్ బ్యాడ్ కోల్డ్ నౌ? నీకు ఇప్పుడు జలుబుగా ఉందా? ఇక్కడ చూడండి, ఏ బ్యాడ్ కోల్డ్ ఏ యూజ్ చేయాలి. డూ యూ హ్యావ్ ఏ బ్యాడ్ కోల్డ్ నౌ? నీకు ఇప్పుడు బాగా జలుబుగా ఉందని చెప్పి ఇలా అడిగేటప్పుడు ఇలా కోల్డ్ ముందు కానీ హెడేక్ ముందు కానీ ఏ అనే ఆర్టికల్ ఖచ్చితంగా మనం యూజ్ చేయాలి. నెక్స్ట్, ఫేస్ ఎన్కౌంటర్ అంటే ఏదైనా ఎదుర్కొనడం, ప్రత్యేకంగా ఏదైనా సమస్యల్ని, ఛాలెంజెస్ని, ప్రాబ్లమ్స్ని ఎదుర్కొనడం అర్థంలో కూడా మనం హ్యావ్ యొక్క ఫార్మ్స్ యూజ్ చేస్తుంటాం. ఐ హ్యాడ్ మెనీ ఛాలెంజెస్ ఇన్ మై లైఫ్. నా లైఫ్లో నేను చాలా ఛాలెంజెస్ని ఎదుర్కొన్నాను, చాలా ఛాలెంజ్ నేను ఫేస్ చేశాను చెప్పేటప్పుడు ఇలా మనం హ్యావ్ యొక్క ఫార్మ్ హ్యాడ్ యూజ్ చేస్తాం అక్కడ పాస్ట్ టెన్స్లో. నెక్స్ట్, మనం ఎవరైనా అతిథుల్ని కలిగి ఉండడం అంటే ఎవరైనా మనం గెస్ట్లు ఇన్వైట్ చేసేటప్పుడు వాళ్ళు పలానా టైంకి వస్తారు, పలానా టైంకి ఉంటారు మనం చెప్పేటప్పుడు కూడా ఈ హ్యావ్ యొక్క ఫార్మ్స్ యూజ్ చేస్తుంటాం. వీ హ్యాడ్ సమ్ ఫ్రెండ్స్ ఫర్ డిన్నర్ టు నైట్. ఈరోజు డిన్నర్కి కొంతమంది ఫ్రెండ్స్, కొంతమంది అతిథులు వస్తారు, స్నేహితులు వస్తారని చెప్పి మనం చెప్పేటప్పుడు ఇలా హ్యావ్ యొక్క ఫార్మ్ యూజ్ చేయొచ్చు. షీ హ్యాడ్ ఏ హీటెడ్ ఆర్గ్యుమెంట్ విత్ దెమ్. వాళ్ళతో ఆమె చాలా పెద్ద ఆర్గ్యుమెంట్, చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ అంటే చాలా తీవ్రంగా ఆర్గ్యుమెంట్ చేసింది. ఇలా ఏదైనా ఆర్గ్యుమెంట్ చేయడం, వాదించడం, వాదన కలిగి ఉండడం అనే అర్థంలో కూడా హ్యావ్ యొక్క ఫార్మ్స్ మనం వాడుతూ ఉంటాం. నెక్స్ట్, ఏదైనా ప్రభావం కలిగి ఉండడం అనే అర్థంలో కూడా మనం హ్యావ్ యొక్క ఫార్మ్స్ వాడుతూ ఉంటాం. రెయిన్ హ్యాడ్ పాజిటివ్ ఎఫెక్ట్ ఆన్ క్రాప్స్. పంటల మీద వర్షం యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే వర్షం పడినా వర్షం పడకపోయినా దాని యొక్క ప్రభావం పంటల మీద ఉంటుందని చెప్పేటప్పుడు ఇలా ఏదైనా ప్రభావం కలిగి ఉండడం అర్థంలో హ్యావ్ యొక్క ఫార్మ్స్ మనం వాడుతూ ఉంటాం. ఫ్రెండ్స్, మనం హ్యావ్ యొక్క ఫార్మ్స్ని హెల్పింగ్ వెబ్గా రకరకాల సందర్భాల్లో రకరకాల గ్రామటికల్ కన్స్ట్రక్షన్ యూజ్ చేస్తూ ఉంటాం. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెర్ఫెక్ట్ కండిషన్స్లో అంటే వుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, మైట్ హ్యావ్ అని చెప్పి వుడ్, కుడ్, షుడ్, మైట్ తర్వాత హ్యావ్ ప్లస్ V3 యూజ్ చేసి కొన్ని సందర్భాల్లో కండిషనల్స్ తెలియజేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్స్, యూ షుడ్ హ్యావ్ టోల్డ్ హిమ్ అబౌట్ దట్ ఇష్యూ. ఆ ఇష్యూ గురించి నువ్వు చెప్పి ఉండాల్సింది. చూడండి, షుడ్ హ్యావ్ V3 యూజ్ చేస్తాం టోల్డ్ అని. ఇలా చెప్పి ఉండాల్సిందని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే యాక్చువల్గా చెప్పడం జరగలేదు. ఇలా ఆబ్లిగేషన్ చెప్పేటప్పుడు షుడ్ హ్యావ్ V3 వాడుతూ ఉంటాం. నెక్స్ట్, హీ వుడ్ హ్యావ్ అరేంజ్డ్ మనీ. అతను డబ్బు సర్దుబాటు చేసే ఉంటాడు. చూడండి, వుడ్ తర్వాత హ్యావ్ యూజ్ చేసి తర్వాత V3 యూజ్ చేస్తాం, వుడ్ హ్యావ్ అరేంజ్డ్ అని. నెక్స్ట్, ఈ మైట్ హ్యావ్ గాన్ దేర్. అతను అక్కడికి వెళ్ళే ఉండొచ్చు, వెళ్ళిపోయే ఉండొచ్చేమో అని చెప్పి ఇలా మైట్ హ్యావ్ V3 యూజ్ చేసాం. ఇలా పెర్ఫెక్ట్ కండిషన్స్లో మనం వుడ్, కుడ్, షుడ్, మైట్ తర్వాత హ్యావ్ ప్లస్ V3 యూజ్ చేసి హ్యావ్ని ఇలా వాడుతూ ఉంటాం. నెక్స్ట్, హ్యాడ్ బెటర్. ఎవరికైనా ఏదైనా మనం సలహా ఇచ్చేటప్పుడు ఇలా చేస్తే మంచిది, అలా చేస్తే మంచిది అని చెప్పి హ్యాడ్ బెటర్ ప్లస్ V1 యూజ్ చేసి చెప్తూ ఉంటాం. లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్. యూ హ్యాడ్ బెటర్ లెర్న్ ఇంగ్లీష్. నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటే మంచిది. చూడండి, హ్యాడ్ బెటర్ తర్వాత V1 యూజ్ చేస్తాం లెర్న్ అని. నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటే మంచిదని చెప్పి మనం సలహా ఇస్తున్నాం. నెక్స్ట్, యూ హ్యాడ్ బెటర్ గో నౌ. ఇప్పుడు నువ్వు వెళ్తే మంచిది, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోవడం మంచిదని చెప్పి మనం ఇలా సలహా చెప్పేటప్పుడు హ్యాడ్ బెటర్ తర్వాత గో అని చెప్పి V1 యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఈ హ్యాడ్ బెటర్ కన్సల్ట్ డాక్టర్ ఇమ్మీడియట్లీ. అతను వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయడం మంచిదని చెప్పి ఇలా మనం ఏదైనా సలహాల సూచన ఇచ్చేటప్పుడు హ్యాడ్ బెటర్ ప్లస్ V1 యూజ్ చేసి చెప్తూ ఉంటాం. ఫ్రెండ్స్, హ్యావ్ యొక్క ఫార్మ్స్ అయిన హ్యాజ్, హ్యావ్, హ్యాడ్లను మనం అన్ని పెర్ఫెక్ట్ టెన్సెస్లో యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, ఈ హ్యాస్ హెల్ప్డ్ యూ. చూడండి, ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్లో హ్యాస్ యూజ్ చేసాం. ఈ హ్యాస్ తర్వాత ఇక్కడ V3 యూజ్ చేసాం. అంటే ప్రతి పెర్ఫెక్ట్ టెన్స్లో కూడా V3 కానీ బీన్ ఇంగ్ ఫామ్ కానీ రావడం జరుగుతుంది. చూడండి, వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ హిమ్. మేము అతని కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, హ్యావ్ వచ్చి తర్వాత బీన్ వచ్చి ఇంగ్ ఫామ్ రావడం జరిగింది, హ్యావ్ బీన్ వెయిటింగ్. అలాగే హ్యాడ్ ఏ హెడేక్ ఎస్టర్డే. నిన్న నాకు హెడేక్గా ఉందని చెప్పేటప్పుడు ఇలా మనం సింపుల్ పాస్ట్లో ఇలా చెప్పడం జరిగింది. నెక్స్ట్, వీ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ యూ కేమ్. చూడండి, వీ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్. మేము బ్రేక్ఫాస్ట్ చేసాం బిఫోర్ యూ కేమ్, నువ్వు రాకముందు. ఇక్కడ చూడండి, హ్యాడ్ యూజ్ చేసాం. ఈ హ్యాడ్ అనేది హెల్పింగ్ వెర్బ్, ఈ హ్యాడ్ అనేది మెయిన్ వెర్బ్. ఇక్కడ పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్లో ఈ విధంగా మనం హ్యాడ్ ప్లస్ V3 యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్, షీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ హెర్ స్టడీస్ బై నెక్స్ట్ ఇయర్. వచ్చే సంవత్సరానికి ఆమె స్టడీస్ పూర్తి అయిపోతుందని చెప్పి ఫ్యూచర్ పెర్ఫెక్ట్ టెన్స్లో ఇలా చెప్పాం. ఇలా అన్ని రకాల పెర్ఫెక్ట్ టెన్సెస్లో హ్యావ్ V3 లేదా హ్యావ్ బీన్ ఇంగ్ ఫామ్ ఇలా యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే
హ్యావ్ ప్లస్ టు ప్లస్ వి వన్తో ఏదైనా ఆబ్లిగేషన్ చెప్పేటప్పుడు కూడా మనం యూజ్ చేస్తుంటాం. ఇంచుమించు ఇది మస్ట్ ఇచ్చే అర్థాన్ని ఇవ్వడం జరుగుతుంది. చూడండి, యూ హ్యావ్ టు వెకేట్ దిస్ హౌస్ టుడే. ఈ రోజు నువ్వు ఇల్లు ఖాళీ చేయాలి. యూ హ్యావ్ టు వెకేట్. యూ హ్యావ్ టు వెకేట్ బదులుగా మస్ట్ కూడా యూజ్ చేసి అదే అర్థం ఇచ్చేలా చెప్పొచ్చు. యూ మస్ట్ వెకేట్ దిస్ హౌస్ టుడే అని చెప్పి. నెక్స్ట్, షీ హ్యాస్ టు రిజైన్ దిస్ జాబ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే సాధ్యమైనంత వరకు తొందరలో ఆమె తన జాబ్కి రిజైన్ చేయవలసి ఉంటుంది. రిజైన్ చేయాలని చెప్పి ఆబ్లిగేషన్ చెప్తున్నాం. నెక్స్ట్, యూ విల్ హ్యావ్ టు ఆన్సర్. నువ్వు సమాధానం చెప్పాలి. భవిష్యత్తులో చూడండి, విల్ యూజ్ చేసాం. ఇలా హ్యావ్ టు తర్వాత V1 యూజ్ చేసి ఏదైనా ఆబ్లిగేషన్ చెప్పేటప్పుడు మనం ఇలా వాడుతూ ఉంటాం. ఇది ఇంచుమించు మస్ట్కి ఈక్వల్గా ఉండడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లెర్నింగ్ ఇంగ్లీష్ by watching my channel, that is Sahastra 26, the knowledge of English. Thank you so much. Take care. Keep learning.